हॉस्टल है, ये हॉस्टल में थोड़ा लुल्ली हुआ, इसलिए मैडम भी आया आगंडी कदा आया उन आके आपको मेंटल के टार्चर कर रहे। हमारा को 6 o'clock को एक बात बोले, वो 5 बच्चों एक गलत बोले, आपको गलत बोले तो आपका गलत है, हम दीदी हम हॉस्टल से जाता बोले तो मैडम भी इसको दूसरे इधर ट्रांसफर करते बोले। अभी उसका पेरेंट्स आया तो उन क्या बोले क्या ले नहीं मालूम, वो उन मैडम क्या बोल रहे हैं, आप सब लोग जाओ उन रहना हॉस्टल को बोल के आपको हैरास कर रहे। उसका पेरेंट्स आपको मार दे रहे, चप्पल से भी मारे आपको। क्या वजह से मारे? जैसे बोले तो 5 लोग है, वो बच्चों आपको गलत बोले तो कहीं को ऐसा कर रहे बोले तो मैडम को बीचा, मैडम के पास गया तो मैडम बोले गलत बोले ना, वो ऐसे बच्चे नहीं रहे ना हॉस्टल में, उन चले जाना बोल के उसको ट्रांसफर करते बोले। अभी क्या बोले, उसका पेरेंट्स आया तो उन्होंने बात करके आपको चप्पल से मार दे रहे, आपका गलत है बोल के। आपका गलत कुछ चीज नहीं है, वो लाक कर दिया आपको, मार दिया पूरा, चप्पल से मार दिया उन्होंने पेरेंट्स। हाँ बाहर वाले, उसका पेरेंट्स 5 मेंबर गर्ल्स है ना, इसका पेरेंट्स चप्पल से मार दिया आपको। मैडम का भी सपोर्ट है, HW मैडम भी आपको मारे, जेंट्स भी आपको मारे, चप्पल से मारे, आपका गलत कुछ नहीं है। मैडम कुछ नहीं बोल रहे, उसको सपोर्ट कर रहे। आप पूरा 100 मेंबर्स बाहर जाना, 5 मेंबर्स ओनली हॉस्टल में रहना करते, आपका गलत है कहते, उनका गलत भी नहीं है कहते। 6 o'clock को आपको एक बात बोले, अभी उनका पेरेंट्स आए के बाद अभी एक बात बोले, वही चे हॉस्टल का गेट क्यों बंद करे? गेट क्यों बंद करे बोलता, हम जाके कंप्लेंट देता बोले तो गेट लॉक करे, आपको मारे, जाने नहीं दे रहे आपको बाहर। अभी कंप्लेंट करें आपको भाई ना कुछ? हाँ है, CTM को कॉल किया के डिटेल्स के उसको बोले तो चादरगढ़ पुलिस स्टेशन है ना, उसको जाके बोल के कंप्लेंट करो बोले। जाने के बाद नया नहीं दे रहे, दो नया लड़कियां क्या कर रहे, दूसरा बिल्डिंग से भाग के बाहर गया, उन किधर गया कि भी नहीं मालूम आपको। हाँ वो पूरा हरास कर रहे मैडम आपको। उन HW मैडम बुला के उससे बात करके इसको सपोर्ट करके चप्पल से मार दिया आपको, स्टूडेंट्स को। मैडम भी मार दिया HW मैडम। हमारा वार्डन मैडम का किस गलत नहीं है, उसको क्या भी नहीं पता, HW मैडम पूरा कर रहे। इतना बात इतना कुछ नहीं होता। అయితే ఏమైందంటే ఒక వారం క్రితం ఇక్కడికి పోలీస్ స్టేషన్లో ఒక అతను వచ్చిండు, మరి ఆయన పోలీసో కాదో మాకు తెలియదు। ఒక పోలీస్ అయి ఉంటే కనీసం తెలిసి ఉంటుంది తనకి, మరి ఉమెన్స్ హాస్టల్కి ఎవరు పర్మిషన్ లేకుండా రావద్దని, మరి వచ్చుడుతోటి వల్గర్ లాంగ్వేజ్తో లీడర్స్ని అనౌన్స్ చేసుకుంటూ లీడర్స్ని పిలుచుకుంటూ రావడం 100% రాంగ్, దీన్ని మేము ఖండిస్తున్నాం। వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మా మేడమ్స్కి జరిగిన ప్రాబ్లం ఏంటి, మరి ఇట్లా పిల్లలు బయట తిరగొద్దు అని చెప్పేసి మా లీడర్స్ మాట్లాడడం జరిగింది। దానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్న పిల్లలు చేయడం జరిగింది। దానివల్ల మా మేడము ఆ పిల్లల తల్లిదండ్రులను పిలిచి మాట్లాడడం జరిగింది। అక్కడ మాట్లాడినప్పుడు మరి మొత్తం మిస్టేక్ అంతా మా సైడ్ ఉన్నట్లే మాట్లాడిండ్రు, అక్కడ మిస్టేక్ ఉన్నది వేరు। మరి వచ్చిన పేరెంట్స్ ఈ టైం 8 గంటల వరకు 9 అవుతుంది, 9 గంటల వరకు కూడా 2 జెంట్స్ ని హాస్టల్లో ఉంచడం జరిగింది। మరి ఈ ఉమెన్స్ హాస్టల్లో 2 జెంట్స్ ని ఇప్పటిదాకా ఉంచడం కరెక్టేనా? వచ్చిన వాళ్ళు వచ్చినట్టు మాట్లాడకుండా కాకుండా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటా, పిల్లల్ని చెప్పులతో కొట్టుకుంటా, మరి ఇది హాస్టల్ SCDD హాస్టల్, ఇది మరి ఇది ఏం హాస్టల్ అనుకుంటున్నారు? ఆడపిల్లలను అట్లా కొట్టొచ్చా? ఇంత అర్ధరాత్రి వేళ ఒక అధికారి మరి అలాంటి జెంట్స్ ని ఇక్కడ ఉంచొచ్చా అని మేము అడుగుతున్నాం। మరి ఇలాంటి SC పిల్లలకి ఏమన్నా అయితే ఎవరు అండగా నిలవాల్సిన మేడమే మరి మాకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది, మేము ఎవరికి చెప్పుకోవాలి? యాక్చువల్ గొడవ అయింది, ఎందుకైంది వాళ్ళు కూడా అంటున్నారు, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు, అందుకని వాళ్ళకేమో కొట్టిందని మీరు వాళ్ళు చెప్తున్నారు। మేము ఎవిడెన్స్ తో అన్నిటితో పెట్టుకున్నాం, మరి ఆ పోలీస్ ఎవరో తెలియదు, అతను నిజం పోలీసో తెలియదు। బట్ ఇక్కడ ఒక మిస్టేక్ జరిగితే అట్లా బయట తిరుగుతుంటే అట్లా తిరగకూడదు, మీరు చదువు మీద ఫోకస్ చేయాలి, చదువుకోవాలని మాత్రమే మా లీడర్స్ చెప్పిండ్రు। అది చెప్పడం వల్ల ఇక్కడ ఉన్న తిరిగే అమ్మాయిలకు మరి అది నచ్చకపోవడం వల్ల వాళ్ళ పేరెంట్స్ ని పిలవడం జరిగింది। వాళ్ళ పేరెంట్స్ వచ్చి మీరెవరే మాకు చెప్పడానికి అని కొన్ని బూతులు మాట్లాడి మరి మా హాస్టల్ పిల్లలను కొట్టడం జరిగింది। ఇంత అర్ధరాత్రి వేళ మరి కాలేజ్ నుంచి వచ్చే పిల్లలను కూడా బయటనే ఉంచి వేరే వాళ్ళ మేడం మరి బయట పిల్లలు ఉన్నారు హాస్టల్, కాలేజ్ నుంచి వచ్చిన పిల్లలు అంటే ఉండనియండి, మాకు సంబంధం లేదని మాట్లాడుతున్నారు। మరి ఈ అధికారి ఇట్లా మాట్లాడడం ఏమన్నా కరెక్ట్ అని మేము ఖండిస్తున్నాం। మీ హాస్టల్ పేరేమో? SCDD హాస్టల్, చాదరగట్, నింబోలి అడ్డ, ఉస్మాన్పూర్।